Hello everyone, welcome to my channel. Na peru Suma and ee video lo nenu meeto as per the title నా ఫస్ట్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూఎస్ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అండ్ ఆల్సో ఇది బ్లాగ్ స్టైల్ ఉంటుంది, సో దట్ మీరు కాన్స్టెంట్గా నా ఫేసే చూడకుండా యూ విల్ వాచ్ సంథింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ యూ లిసన్ టు వాట్ ఐమ్ గోనా సే. ఇక్కడ టైమ్ స్టాంప్స్ కూడా ఉంటాయి. ఐ ట్రై టు పుట్ టైమ్ స్టాంప్స్ ఆన్ ది ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ జాబ్ ఏంటి, ఏ ఇండస్ట్రీ, సాలరీ ఎంత, and how did I find the job, and some tips and tricks. I hope you stay along and watch this video, and all the best to any new grads in the USA. Let's start off with my education. So నేను MS in Business Analytics చేశానండి, and it's a 15-month course. నేను గ్రాడ్యుయేట్ అయ్యే ముందే there are few things that I did and I'll share them with you. So firstly, నేను ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్ కోర్స్లో జాయిన్ అయిన తర్వాత లింక్డ్ఇన్ని ప్రాపర్గా అప్డేట్ చేశాను విత్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ ఐ డిడ్. ఒకవేళ నేను యూనివర్సిటీలో ఏదైనా ఇంటర్న్షిప్ చేసినా, ఏదైనా ఒక చిన్న ఈవెంట్ చేసినా, ప్రతిదీ ఐ యూస్ టు అప్డేట్ ఆన్ మై లింక్డ్ఇన్. వన్ మోర్ థింగ్, మీరు ఒకవేళ స్టూడెంట్ అయినా లేదంటే యాక్టివ్గా లింక్డ్ఇన్ జాబ్ పర్సూ చేస్తుంటే ప్లీజ్ హ్యావ్ లింక్డ్ఇన్ ప్రీమియం. ఒకవేళ మీ స్టూడెంట్ అయితే అమెజాన్ లింక్డ్ఇన్ ప్రీమియం అనేది ఫ్రీగా ఇస్తుంది విత్ దేర్ 6-month ప్రైమ్. సో డూ చెక్ ఇట్ అవుట్. ఒకవేళ నాకు అది కనిపిస్తే నేను కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, నాకు కనిపించకపోతే లింక్ ఉండకపోవచ్చు. అండ్ ఆల్సో లింక్డ్ఇన్లో పనిచేసే ఎంప్లాయీస్ చాలామంది లింక్డ్ఇన్ సబ్స్క్రిప్షన్స్ న్యూ గ్రాడ్యుయేట్స్కి ఫ్రీగా ఇస్తూ ఉంటారు. అలాంటి పోస్టులు కూడా ఫైండ్ అవుట్ చేసి ట్రై టు DM them and get free LinkedIn premium. If you are able to afford it, ఒకవేళ మీరు కొనుక్కోగలిగితే తప్పకుండా కొనుక్కోండి. అట్లీస్ట్ ట్రయల్ అన్న చేసి చూడండి. సో నాకు LinkedIn ప్రీమియం ఉండేది, అప్ టు డేట్ ఉండేది ప్రొఫైల్, అండ్ ఆల్సో మేక్ షూర్ యూ హ్యావ్ అ ప్రొఫెషనల్ ఆర్ అట్లీస్ట్ రియలీ గుడ్ హెడ్ షాట్ ఆఫ్ యూ యాజ్ అ ప్రొఫైల్ పిక్చర్. మీరైతే క్యాజువల్ ప్రొఫైల్ పిక్చర్స్ పెట్టొద్దు. అండ్ ప్రతి జాబ్ మీరు చేసిన జాబ్కి డిస్క్రిప్షన్ చేయండి. ఒకవేళ మీరు ఏ జాబ్ చేయలేదు, చాలా ఫ్రెషర్ అంటే చేసిన ప్రాజెక్ట్ వర్క్ అయినా డిస్క్రిప్షన్ బాగా ఇవ్వండి. అండ్ లింక్డ్ఇన్ లెర్నింగ్లోకి వెళ్ళి కోర్సెస్ చేసి, చిన్న చిన్న కోర్సెస్ అయినా ఆ సర్టిఫికేషన్స్ అన్నీ మీరు మీ లింక్డ్ఇన్లో యాడ్ చేయండి. సో దట్స్ వన్ థింగ్. నెక్స్ట్, జాబ్ ఎట్లా వచ్చింది నాకు ఫస్ట్ జాబ్ అంటే, ఈజ్ ఇట్ ఎ క్యాంపస్ ప్లేస్మెంట్? నో, ఇట్ ఈస్ నాట్ ఎ క్యాంపస్ ప్లేస్మెంట్. ఇక్కడ చదివే వాళ్ళకి చాలామందికి తెలుస్తుంది, చాలా కాలేజెస్లో క్యాంపస్ ప్లేస్మెంట్ నాకు తెలిసి అయితే ఉండవు. సో నాదేమైందంటే జాబ్, నేను నా లింక్డ్ఇన్ ద్వారా నన్ను అప్రోచ్ అయ్యారు. అండ్ వాళ్ళు అప్రోచ్ అయింది నాకు ఇంకా గ్రాడ్యుయేషన్కి 3 months ముందు ఉంది అనగా అప్రోచ్ అయ్యారండి. అండ్ నేను డిసెంబర్ గ్రాడ్యుయేట్. సో వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు I think it's around September and October are the seasons where there's a lot of hiring happening అని అంటారు, ఒకవేళ రెసెషన్ లేకపోతే. సో that was the time. So when they approached, they were like, hey, so we have this new position and it's for a entry level business data analyst అని చెప్పి అప్రోచ్ అయ్యి నాకు కొంచెం they gave me this message and they were like, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే let's set up a call అని చెప్పారనమాట. అండ్ ఇది ఏ కన్సల్టింగ్ కంపెనీ కాదు, అండ్ దిస్ రోల్ is directly from a supply chain and logistics company anamata, and is from one of their program managers, and he is very much responsible దేనికంటే ఇలాగ ఎంట్రీ లెవెల్ వాళ్ళని, కాలేజ్ గ్రాడ్స్ని రిక్రూట్ చేయడానికి. సో నేను అప్పటికే ఐ వాజ్ లైక్, ఏంటి ఇది నిజంగానే ఇది స్కామ్ అని అనుకున్నాను. బట్ ఐ వాజ్ లైక్, ఓకే అసలు విందాము అని అనుకున్నాను, ఎందుకంటే ఐ వాజ్ వెరీ స్కేర్డ్ అనమాట. బిజినెస్ డేటా అనలిస్ట్, అది కూడా వాళ్ళు అక్కడ సీక్వెల్ రావాలన్నారు. ఐ డూ నో సీక్వెల్, ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్, బట్ యాజ్ అ స్టూడెంట్ ఆ కంగారు ఉంటుంది కదా. సో ఐ వాజ్ లైక్ ఓకే అని చెప్పి కాల్ అటెండ్ అయినప్పుడు దే అష్యూర్డ్ మీ, దే స్పోక్ టు మీ రియలీ వెల్, అండ్ నాకు అన్ని డీటెయిల్స్ చెప్పారనమాట, రోల్ ఏంటి, ఏం చేయాలి ఏంటి అని చెప్పి. సో మీరు ఎప్పుడైనా సప్లై చైన్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తే కార్పొరేట్ ఆఫీస్లా కాకుండా వేర్ హౌస్ సిచ్యువేషన్లో వర్క్ చేయాల్సి వస్తుంది, అది కూడా నాకు చెప్పారు. అండ్ ఐ వాజ్ ఓకే విత్ ఇట్. సో ఆ కాల్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఫస్ట్ కాల్ వచ్చేసి, యూజువల్గా మనకి రిక్రూటర్ నుంచి కాల్ వస్తుంది కదా. సో నాకు రిక్రూటర్ కాల్ చేశారనమాట. రిక్రూటర్ కాల్ చేసి దే ఆస్క్ యూ క్వశ్చన్స్ లైక్, దే ట్రై టు సీ హౌ వెల్ యూ ఫిట్ ఇన్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ వన్స్ దట్ ఈస్ డన్, they moved me on to the technical round. So technical round లో వాళ్ళు నన్ను ఏం అడిగారంటే, they asked me about the project that I did,
డ్యూరింగ్ మై మాస్టర్స్. అంటే మాస్టర్స్లో నేను ఏం ప్రాజెక్ట్ చేశానో దాని గురించి అడిగారు అండ్ ఐ హ్యాడ్ టు ప్రెజెంట్ దాట్ టు దెమ్. సో నేను ట్యాబ్లూ చేసేదాన్ని. పవర్ బిఐ కన్నా ముందు ట్యాబ్లూలో ప్రాజెక్ట్స్ చేశాను మాస్టర్స్లో. సో నేను నా ట్యాబ్లూ ప్రాజెక్ట్ అంతా వాళ్ళకి చూపించి ఏమి కోడింగ్ చేశాను అంటే లైక్ ద డాక్స్ క్వైరీస్ దట్ యూ పుట్, ఏం డాక్స్ క్వైరీస్ పుట్ చేశాను అండ్ నేను డేటా ఎలా ఎక్స్ట్రాక్ట్ చేశాను, విజువలైజేషన్స్ ఎట్లా చేశాను, ఎందుకు చేశాను, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దే ఆస్క్ మీ ఫ్యూ క్వశ్చన్స్ అరౌండ్ విజువలైజేషన్, పవర్ బిఐ క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు అండ్ నన్ను ఎక్కువ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఆ క్వశ్చన్స్ ఏం అడగలేదు అనమాట. అండ్ దట్స్ హౌ ఇట్ వెంట్. నాకు అసలు అది పాజిటివ్గా నెగిటివ్గా తీసుకోవాలి అప్పుడు నాకు అర్థం కాలేదు బికాస్ I was very much stressed and tensed అనమాట. సో I was like okay well. ఆ తర్వాత నాకు ఇంకో కాల్ వచ్చింది. దెన్ దే వర్ లైక్ okay let's do a manager role అని చెప్పారు అనమాట. ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ an what do you call it, kind of like a management interview round. I forgot అండి. బట్ సో బేసికలీ మన మేనేజర్తో రౌండ్ ఉంటుంది కదా. సో ఆ రౌండ్లో దే ఆస్ మీ మోర్ ఆఫ్ లైక్ నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏం చేస్తున్నాను, లైక్ వై సప్లై చైన్, వై what do you want to learn from this job, so on and so forth and all of that anamata. Career goals adanta. They were very particular about working at a warehouse. So మీరు వేర్ హౌస్కి వచ్చి వర్క్ చేయాలి అనే దాని మీద చాలా పర్టికులర్ ఉండే. మనకి జాబ్ రావడమే ఎక్కువ, ఎక్కడికన్నా వచ్చి పని చేస్తామని అనుకుంటాం కదా వెన్ యూఆర్ అ ఫ్రెష్ గ్రాడ్. సో ఐ వాస్ లైక్ ఓకే లెట్స్ డూ ఇట్ అని చెప్పాను. సో దాని తర్వాత ఫైనల్ ఇంటర్వ్యూ, ఫైనల్ కాల్ వచ్చేసి ఐ గాట్ ఫ్రమ్ ద సేమ్ ప్రోగ్రామ్ మేనేజర్ హూ ఫస్ట్ కాంటాక్టెడ్ మీ. దే వర్ లైక్ హే వి ఆర్ హైరింగ్ యూ అని చెప్పి. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ దెన్ అది చెప్పిన తర్వాత నాకు రిక్రూటర్ నుంచి కాల్ వచ్చింది టు కన్ఫర్మ్ థింగ్స్ అండ్ డీటెయిల్స్ అనమాట. సో ఫస్ట్ అయితే కాల్లో నేను ఇప్పుడు నా శాలరీ గురించి చెప్తాను. సో నాకు ఇంట్రొడక్షన్లో చెప్పినప్పుడు శాలరీ వాజ్ అరౌండ్ $70,000 USD, 70K చెప్పారు. బట్ రిక్రూటర్ కాల్ చేసినప్పుడు దే ఆఫర్డ్ మీ 64 to 65 మధ్యలో అనుకోండి. అది వాళ్ళు ఆఫర్ చేశారనమాట శాలరీ. నాకు 65K అనుకోండి, 65K ఆఫర్ చేశారు నాకు శాలరీ. నాకు తెలిసి యూఎస్లో 65K అంటే చాలామంది ఇండియన్స్కి అది బిలో యావరేజ్ శాలరీ. బట్ నాకైతే అప్పుడు ఒక ఫుల్ టైమ్ జాబ్ వస్తుంది స్టూడెంట్గా ఉన్నప్పుడే అన్నప్పుడు ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ మీ అని అనిపించింది. అండ్ ఇట్స్ ఎ గుడ్ కాల్ టు, ఎందుకంటే నేను ఆ జాబ్లో నేర్చుకున్నవి ఎన్నో ఉన్నాయండి. నేను అసలు టూల్స్ కానీ ప్రతిదీ కానీ ఇట్ వాజ్ ఎ గ్రేట్ టీమ్, గ్రేట్ పీపుల్, ఎవ్రీథింగ్ వాజ్ గ్రేట్. జస్ట్ దట్ వేర్ హౌస్లో పనిచేయాలి అదొకటే పెద్ద బాధ అనమాట. బట్ దాట్ వాజ్ ఇట్. సో నో సైన్ ఆన్ బోనస్, నో స్టాక్స్, నథింగ్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. కంపల్సరీ హైబ్రిడ్ వర్క్ కూడా కాదు. యూ హ్యావ్ టు గో టు ఆఫీస్ 5 days a week అండ్ యూల్ హ్యావ్ టు వర్క్ అనమాట. అండ్ మీకు ఒక సర్టెన్ క్లయింట్ని ఇస్తారు అండ్ యూల్ వర్క్ విత్ దెమ్ బట్ at the DHL office only, and you'll have your own team and all of that. It was not completely a corporate kind of experience, but a corporate experience andi. But this is my experience with my first job. ఇది వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా నాకు కమెంట్స్ చేసి చెప్పండి. అండ్ ఆల్సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే టు టేక్ దిస్ సిరీస్ ఫార్వర్డ్ అబౌట్ జాబ్ ఆపర్చునిటీస్ అండ్ స్కిల్స్, పర్టికులర్గా అమ్మాయిలకి ప్లీజ్ నాకు కమెంట్స్ చేయండి అండ్ ఐ విల్ ట్రై టు మేక్ న్యూ వీడియోస్ ఆన్ దీస్ టాపిక్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఇక్కడైతే నేను చికెన్ మ్యారినేట్ చేస్తున్నాను ఎందుకంటే ఐ మేకింగ్ చికెన్ బిర్యానీ అంటే బిర్యానీయే బట్ దమ్ బిర్యానీ కాదు. ఎనీవేస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ that you think is going to be helpful. And thank you so much for watching అండి. Have a good weekend.